ఈ 6 గ్యారంటీలని 420 హామీలను నమ్మి కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చిండ్రు. ఇప్పుడు ముఖ్యంగా నిరుద్యోగులు రీసెంట్గా నిన్న చూసినాం, మేము కూడా పోయినాం. అక్కడ ఎట్లా ఉన్నదంటే పరిస్థితి, టీ స్టాల్ పెట్టుకుంటున్నారు. మేము చదువుకోవాలి, ఉద్యోగాలు కొట్టాలని చెప్పి, కాంగ్రెస్ వస్తే మాకు ఉద్యోగం వస్తుంది, బ్రతుకులు మారుతాయి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈరోజు అదే నిరుద్యోగులు ఛాయ్ కొట్ల కాడ ఛాయ్ డబ్బాలు పెట్టుకొని బతుకుతున్నటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఈయన నైట్ ఎకానమీ జనరేట్ చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. పంచర్ షాపులు వేసుకోవచ్చు, కూరగాయల షాపులు పెట్టుకోవచ్చు, పూలు అమ్ముకోవచ్చు, పండ్లు అమ్ముకోవచ్చు అంటున్నారు. ఎట్లా అనిపిస్తూ ఉండదు అన్న? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, ఈ రేవంత్ రెడ్డి అనేటోడు గద్దెనెక్కడానికి, బట్టి విక్రమార్కనేమో డిప్యూటీ సీఎం కావడానికి, వాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి కావడానికి, వీళ్ళున్నటువంటి కొండా సురేఖ, అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇంకెవడెవడో ఉన్నాడు, వీళ్ళందరూ మంత్రులు కావడానికి కారకులు ఒకరే ఒకరు, వాళ్ళు నిరుద్యోగులు. అవును, 100%. 30 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ ఊరు ఊరు వాడ తిరిగి రైతుల కాళ్ళు మొక్కి, మహిళల కాళ్ళు మొక్కి, ముసలుల కాళ్ళు మొక్కి వాళ్ళు మార్పు అంటున్నారు. ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి, మా బతుకులు మారుతాయి, మా భవిష్యత్తు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, నాకు ఉద్యోగం వస్తాయి, నాకు కుటుంబం మారుతుంది అని చెప్పేసి వాళ్ళు అహర్నిశలు కృషి చేసి పాదయాత్ర రూపంలో, బస్సు యాత్ర రూపంలో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని ఇవాళ వీళ్ళని ఎక్కిస్తే ఏం చేస్తారన్నా, వంగబెట్టి తంతా ఉన్నారు, వంగబెట్టి మమ్మల్ని తంతా ఉన్నారు. మూసి ప్రక్షాళనకు నిరుద్యోగ సమస్యకు ఏంది సంబంధము నాకు చెప్పండి మీరు. మూసి ప్రక్షాళనకు నిరుద్యోగ ఇష్యూకి ఏం సంబంధం? గాంధీ గారి విగ్రహం పెట్టడానికి 5,000 కోట్లు ఉంటాయి కానీ వాళ్ళ ఉద్యోగాలు ఇస్తే 100 కుటుంబాలు బాగుపడతాయిరా బాబు అని అంటే కనీసం జాలి లేదు మీకు.